హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేనైతే ఇడ్లీ పిండి వేశానండి. ఆ ఇడ్లీ పిండితో చిన్న ఇడ్లీ అయితే వేయమని చెప్తే ఆ ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఈరోజైతే ఇడ్లీలోకి చట్నీ అయితే వద్దందండి. అందుకని చట్నీ అయితే వేయలేదు. ఇడ్లీని ఫ్రై చేసి ఇవ్వమని చెప్పిందండి. అందుకని చెప్పేసేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఇడ్లీ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ ఇష్టం లేనోళ్ళు కూడా ఫ్రై చేసిన ఇడ్లీ అయితే ఇష్టంగా తింటారు. ఇది మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ తీసుకోవచ్చు. పాపకి ఎప్పుడు ఇడ్లీ ఏసినా నాకొద్దు అని చెప్పిద్ది. అందుకని చెప్పేసి చిన్న సైజు ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకున్నాము. ఇంక అప్పటి నుంచైతే ఈ విధంగా అయితే తనకి ఇడ్లీ అయితే వేసేసి ఇస్తున్నాను. ఈ విధంగా చేసి ఇస్తే చాలా ఇష్టంగా అయితే తింటుంది. కొంచెం సైజు పెద్దయ్యొచ్చినా కూడా అస్సలు ఒప్పుకోదు. ఆ ప్లేట్ ఎలా ఉందో అంత సైజే వెయ్యి అని చెప్పేసి చెప్పిద్ది. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీని అయితే మనం 5 మినిట్స్ అయితే స్టీమ్ చేసేసుకోవాలి. ఇడ్లీ అయితే ఉడికిపోయినాయండి. ఇడ్లీ ఆరిపోయినాక మనం ప్లేట్లోకి అయితే తీసేసి పెట్టేసేసుకోవచ్చు. నేనైతే ఈ ఇడ్లీ తీసేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లేట్లోనే ఇంకోసారి ఇడ్లీ అయితే వేసేస్తాను. ఈ ఫ్రై చేసుకున్న ఇడ్లీ అప్పుడప్పుడు చేసుకున్న పిండితో కూడా చాలా బాగుంటాయండి. నేనైతే ఈరోజు పాప లంచ్ బాక్స్‌లోకి పెట్టమని చెప్పేసి అడిగింది. నాకైతే రైస్ ఐటెమ్స్ ఏమీ వద్దు. ఈరోజు ఇడ్లీ తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అడిగితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక నేనైతే అన్ని ఇడ్లీలైతే బౌల్‌లోకి తీసేసి పెట్టేసేసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఘీ అయితే యాడ్ చేశాను. ఘీ అయితే యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అయితే కారప్పొడి అయితే వేసేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి కారప్పొడి వేసేసుకుంటే సరిపోయిద్దండి. పాప ఎక్కువ కారం తినదని చెప్పేసి నేనైతే ఒక టేబుల్ స్పూనే కారం అయితే వేశాను. కారప్పొడి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బౌల్‌లోకి తీసిన ఇడ్లీనైతే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. బాండీలో ఇడ్లీలు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కారప్పొడి మొత్తం ఇడ్లీలకైతే పట్టేటట్టు ఈ విధంగా అయితే కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కారం తినే వాళ్ళకైతే కారప్పొడి ఎక్కువ యాడ్ చేస్తాం కదండీ! చాలా కలర్‌ఫుల్‌గా అయితే కనపడుతుంది. ఒకసారి అయితే ఇడ్లీని ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.